హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఏజియా. ప్రెజెంట్ అయితే మనం కోజికోడ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి. సో దీన్ని కోయికోడ అంటున్నారు, కొంతమంది కోజికోడ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సో ఇది కేరళలోని ఒక డిస్టిక్ అండి. రైల్వే స్టేషన్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒకసారి బయటికి వెళ్ళేసి బయట సిటీ కూడా చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో సిటీ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. సో బస్ టెర్మినల్సే ఒక 3 to 4 ఉండడం అయితే జరిగింది సిటీలో. ప్రెజెంట్ అయితే మనం వాయనాడ్ అయితే వెళ్ళబోతున్నామండి. సో వాయనాడ్ వెళ్ళాలి అంటే మెయిన్ బస్ టర్మినల్స్ దగ్గరికి అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి వాయనాడ్కి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో బాగా గుర్తుంచుకోండి, కోయికోడ్ నుంచి కోయికోడ్ రైల్వే స్టేషన్ నుంచి కోయికోడ్ బస్ స్టాండ్కి అయితే ఒక 2 kilometer డిస్టెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. బస్ స్టాండ్కి రీచ్ అయినట్లయితే మనకి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో ముందుగా ఏంటంటే ఇక్కడికి వాయనాడ్కి రీచ్ అవ్వగానే నేనైతే బైక్ రెంటల్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీరైతే చూస్తున్నారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బైక్ రెంట్కి తీసుకోగానే వీడియో లేదా ఫొటోస్ తీసుకొని మీ దగ్గర అయితే సేఫ్టీగా ఉంచుకోండి. ప్రెసెంట్ వాయనాడ్లో అయితే నేను 3 days అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఇన్ కేస్ ఏమన్నా ప్లేసెస్ ఉండి నాకు నచ్చితే ఎక్స్టెండ్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్లో అయితే ఉన్నాను. అండ్ ప్రెసెంట్ లాస్ట్ 2 days నుంచి అయితే ప్రాపర్ స్లీప్ అయితే లేదండి. సో అందుకోసమే ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ డే అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ వెళ్ళేసి బైక్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ రూమ్ టూర్ కూడా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా పెద్దది. సో దీని టూర్ కూడా చూపిస్తాను. అండ్ వన్స్ మనం బైక్ మీదకి వెళ్ళగానే అసలు ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాము. అంతేకాకుండా ప్రాపర్టీ కాస్ట్ గురించి కానీ ఎంత పడింది నాకు పర్ డేకి, అండ్ బైక్ రెంట్ ఎంత పడింది, ఎక్కడ తీసుకోవాలి, ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, అసలు వాయనాడ్లో ఎక్కడ స్టే ఉండాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ అనే చెప్పుకోవాలండి మన మాన్సూన్ సీజన్కి అయితే. అండ్ ఇదైతే బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అండి. అండ్ అంతేకాకుండా ప్రైవేట్ రూమ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి ఆ ప్రాపర్టీస్ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లివింగ్ ఏరియా అండి. సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి కొంచెం సేపు స్టే అయితే చేయొచ్చు అనమాట అన్ని రూమ్స్ వాళ్ళు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్స్, బీన్ బ్యాగ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ప్రాపర్టీ చాలా అంటే చాలా పెద్దదండి. అండ్ ఇది నాకు ఎంత కాస్ట్కి వచ్చిందో నేను చెప్పేలోపు మీకు ఒక ఐడియా వచ్చినట్లే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంత ఉండొచ్చు అని చెప్పేసి మీ ఎస్టిమేషన్ ప్రకారం. సో నాకైతే ఇది జస్ట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో రావడం అయితే జరిగింది. చీప్ అని చెప్పలేము, ఎందుకంటే అఫోర్డబుల్ బడ్జెట్స్ అని అయితే మనం పలకడం అయితే మంచిదన్నమాట. ఒకసారి అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకున్నాము. సో నేనైతే బిఫోర్ డే రావడం అయితే జరిగింది. సో ఎస్టర్డే అంతా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. బెడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, అస్సలు దిగాలనే అనిపించలేదు, అంత బాగుంది ఇక్కడ ప్రాపర్టీలో. ప్రాపర్టీ యొక్క ప్రైస్ అయితే రివీల్ చేస్తున్నాను. సో నేనైతే ఉంది డామ్లో కాబట్టి నాకు పర్ డేకి 270 rupees అయితే పడడం అయితే జరిగింది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి. వర్క్ల తర్వాత నాకు లో బడ్జెట్లో ఈ లొకేషన్లోనే దొరకడం అయితే జరిగింది. 270 rupees అండి. సో 4 days ఉన్నా సరే మనం జస్ట్ 1000 rupeesలో అయితే ఒక 4 days అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఒక 5000 తీసుకొని వచ్చినట్లయితే మనకి బైక్ రెంటల్స్కి కానీ, రూమ్కి కానీ, ఫుడ్కి కానీ, ఇంకా ఏమన్నా అడ్వెంచర్స్ చేయాలనుకుంటే అవి మొత్తం అయితే చేసి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాపర్టీలో చూసుకున్నట్లయితే మనకి లివింగ్ ఏరియా ఉంది, సపరేట్ డామ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు బయటికి వెళ్లాల్సిన పని అయితే లేదండి. సో ఇక్కడ ఫుడ్కి అయితే రెస్టారెంట్ కూడా ఉండడం అయితే జరిగింది. అండ్ వీళ్ళకైతే ఒక సపరేట్ అప్లికేషన్ కూడా ఉంది. సో దాంట్లో మనం ఫుడ్ ఒక 30 minutes వెళ్లే ముందు ఆర్డర్ చేసుకున్నట్లయితే మనం వెళ్ళేసరికి రెడీగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. బట్ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. సో అదొకటైతే మీరు కొంచెం చూసుకోండి. అండ్ అంతేకాదు ప్రాబ్లం అయితే లేదు, దగ్గరలో చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సపరేట్ వర్క్ స్పేస్ కూడా అయితే ఉంది. సో ఒకసారి అక్కడికి కూడా వెళ్ళేసి చూపించడం అయితే చేద్దాము. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే పార్కింగ్ ఉంది, సపరేట్ పార్కింగ్ పెద్ద ఏరియా అయితే ఉండడం జరిగింది. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే ఈ 270 rupeesలోనే మనకి పూల్ ఏరియాకి కూడా యాక్సెస్ అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా పూల్ ఏరియా. సో ఈవినింగ్ టైంలో వచ్చేసి డెఫినెట్గా మనం అయితే ఎంజాయ్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇప్పుడైతే ఒకసారి బైక్ తీసుకొని బయటకు వెళ్ళిపోయి అసలు ఆ దగ్గరలో లొకేషన్స్ ఏమున్నాయి అన్ని చూస్తా, అసలు ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఏమేం ప్లేసెస్ చూడాలి, ప్రతి ఒక్కటైతే మాట్లాడుకుందాము. అండ్ నేను ఏ బైక్ రెంటల్కి తీసుకున్నా సరే, ఏది చేసినా సరే నాకు 52 అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో అదైతే నాకు పర్సనల్ నెంబర్ అండి, చాలా అంటే చాలా. సో ప్రాపర్టీ మొత్తం చూసారు కదా, మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ ప్రైస్కి ఇది వర్తిట్టే కాదా అని చెప్పేసి. సో ప్రెసెంట్ అయితే మనం వచ్చిన లొకేషన్ వచ్చేసరికి సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్ అండి. సో ఇక్కడ వాయనాడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఘాట్ కూడా కంప్లీట్ ఘాట్ సెక్షన్ మొత్తం అయితే కనిపించడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ అనేది. సో ఒకసారి అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం, మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది.
అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రెజెంట్ వెదర్ కండిషన్ కానీ లొకేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన వీడియోకి అయితే కరెక్ట్గా సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఎడ్జ్లో ఉండేసి మనమైతే వీడియో తీయడం అయితే జరిగింది. సో సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా ఉన్నాయండి. సో వీళ్ళైతే ఐరన్ రాడ్స్ పెట్టేయడం, సో ఎలాంటి రిస్క్ లేకుండా అయితే ఉంది. సో ఈజీగా మనం వీడియో తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. టూరిస్ట్ ప్లేసెస్లో మున్నారు, వాగ్మాన్ కంటే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ మనకి బంగీ జంపింగ్ కానీ ఇలా జిప్ లైన్ కానీ ఇలా చాలా అంటే చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే గో కార్టింగ్ ఇలా ప్రతి ఒక్కటైతే మనం వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మున్నార్లో, వాగ్మాన్లో దొరికాయి. అండ్ మున్నార్ అండ్ వాగ్మాన్తో కంపేర్ చేస్తే ఇది 1/4 ఆఫ్ ది ప్రైస్కే మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. సో అంత తక్కువ బడ్జెట్లోనే మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే జీప్ సఫారీ ఉంది, శాంక్చురీస్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, చాలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనం వాయనాడు ఎంట్రన్స్ గేట్ అండి. సో ఇక్కడ నుంచి మనం రావడం జరుగుతుంది. సో అసలు వాయనాడులో ఎక్కడ ఉండాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 4 to 5 లొకేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ప్రెసెంట్ మనం ఉంటుంది అయితే Y3 అండి. సో ఫస్ట్ లొకేషన్ అదే, వాయనాడుకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ వచ్చేది Y3 అనమాట. మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్ అన్ని ఈ Y3 అండ్ కాల్పెట్టా దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో కాల్పెట్టా అనేది చాలా ఫేమస్ అండి. బట్ Y3 ఏంటంటే మనకి ఇక్కడ బైక్ రెంటల్స్ తీసుకోవడానికి కానీ రెస్టారెంట్స్కి కానీ వీటన్నిటికి ఈజీగా ఉండిద్ది. అండ్ కాల్పెట్టా అయితే రెస్టారెంట్స్కి అండ్ లొకేషన్స్కి అయితే దగ్గరగా ఉండిద్ది అనమాట. సో ఇవే కాకుండా సుల్తానా బజారీ ఇలా ఇంకా 3-4 లొకేషన్స్ అయితే ఉన్నాయి. నా బెస్ట్ సజెషన్ వచ్చేసరికి, సో ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్ కానీ సోలోగా కానీ వచ్చినట్లయితే Y3లో ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ నుంచి బైక్ రెంటల్స్కి కానీ అండ్ బస్సెస్కి కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ ఈజీగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వచ్చినట్లయితే కొంచెం రిసార్ట్స్లో స్టే చేయాలి అని ఉంటుంది కాబట్టి, సో అలాంటప్పుడు కాల్పెట్టా కానీ సుల్తానా బజార్ కానీ బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఎక్కువ లాంగ్ జర్నీ చేసే అవసరం ఉండదు ఆ 2 లొకేషన్స్లో ఉన్నట్లయితే. అండ్ రెస్టారెంట్స్ అయితే అన్ని లొకేషన్స్లో అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి జొమాటో అండ్ స్విగ్గీ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎలాంటి లొకేషన్లో ఉన్నా. అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్కి అయితే పాసిబిలిటీ ఉంది. బట్ కొన్ని బస్ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ బస్ పాయింట్స్ తెలుసుకొని మనం వెళ్ళగలగాలి అంతే. సో ముందుగా ఎవరైతే వాయనాడ్ రావాలి అని ప్లాన్ చేసుకుంటారో ఫస్ట్ అయితే అసలు ఏ లొకేషన్లో ఉండాలో డిసైడ్ అయితే అవ్వండి. సో మీరు అసలు ఎలాంటి లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు, సో బైక్ తీసుకోవాలా లేదా బస్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఇలా ఫస్ట్ అయితే మీ ప్రిఫరెన్సెస్ అన్ని ఒక చోట అయితే ప్లాన్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు లో బడ్జెట్ హాస్టల్స్ కావాలి, బైక్ రెంటల్స్ కావాలంటే Y3 అనేది బెస్ట్ ప్లేస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు కొంచెం బడ్జెట్ స్పెండ్ చేయగలరు బట్ లొకేషన్స్ అనేది దగ్గరగా ఉండాలి అన్నట్లయితే మీకు బెస్ట్ లొకేషన్ వచ్చేసరికి కాల్పెట్టా అనమాట. కాదు మేము జస్ట్ నేచర్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము, ఎలాంటి లొకేషన్స్ తిరగము, పెద్ద ఫ్యామిలీతో వచ్చాము అన్నట్లు వచ్చినట్లయితే డెఫినెట్గా సుల్తానా బజార్ కానీ ఈ 3 లొకేషన్స్లో అన్ని చోట్ల అయితే బాగుంటాయి. బట్ రిసార్ట్స్ అనేవి కాల్పెట్టా అంటే సుల్తాన్ బజార్లో అయితే బాగుండడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాక్ ప్యాకర్స్ అయినట్లయితే మాత్రం డెఫినెట్గా Y3 అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. లొకేషన్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉందండి. సో ఈ రోడ్స్ మీద బైక్ నడుపుతా అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీగా అయితే ప్రతి ఒక్కరూ చేయాలనే కోరుకుంటున్నాను. సో ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేసినప్పుడే మనకి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ప్రెసెంట్ అయితే ఆఫ్టర్నూన్ అయిందనమాట. సో మనం లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మనము దగ్గరలో ఉన్న లొకేషన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్దాము. సో నేనైతే జిప్ లైన్ అయితే చేయడం జరిగింది. సో అదైతే లాస్ట్ 10 minutesలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా వీడియో లాస్ట్ నుంచి చూడాలనుకున్నట్లయితే చూడండి. బట్ ఇక్కడ ఇంకా కొన్ని లొకేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా తెలుసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, స్పాలకు కానీ వేటికి ఇక్కడ కొరవ అయితే లేదండి. సో ఇక్కడ ఆయుర్వేదిక్ స్పా అయితే ఉండడం జరుగుతుంది. సో దానికైతే 399 ప్లస్ ట్యాక్సెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వచ్చేసి చేయించుకోండి. బట్ బెస్ట్ లొకేషన్ ఏదంటే స్పాస్కి అయితే కేరళలో నేను చూసిన వరకు అయితే కోవలం అండి. సో అక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉంటారు, అందుకే అక్కడ ఎక్కువ స్పాస్ ఉండడం జరుగుతుంది. బట్ ప్రైస్ అయితే నార్మల్గానే ఉంటాయి అనమాట. రెస్టారెంట్స్కి అయితే ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బట్ రూమ్స్ అండ్ స్పాస్కి అయితే చాలా అంటే చాలా నార్మల్ ప్రైస్లోనే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడే గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ఇంకా చాలా స్పోర్ట్స్ కూడా ఉండడం అయితే జరిగింది. సో అవి కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఇవన్నీ ఈవినింగ్ టైంలో వచ్చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. ప్రెసెంట్ అయితే మంచిగా ఆకలి అయితే అవుతుందన్నమాట. సో నిన్న నైట్ తెలియదు, ఈరోజు మార్నింగ్ తెలియదు, డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదామని. సో అందుకోసమే అయితే డైరెక్ట్గా వెళ్ళేసి మనం లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, సో ఇక్కడ వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో కొంచెం పడితే వర్షం పడవచ్చు, బట్ ఎండ అయితే వచ్చే స్కోప్ అయితే లేదనమాట. ఈ వాయనాడ్ అనేది సీ లెవెల్కి ఆల్మోస్ట్ 5000 నుంచి 6000 ఫీట్ హైట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంకా దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత హైట్ లో అనేది మనం ఉంటున్నామా అని చెప్పేసి. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ వీకెండ్ కాబట్టి కొంచెం చూసుకోవచ్చు, మనం రష్ ఉంటుంది ఏ లొకేషన్స్కి వెళ్ళినా. అండ్ ఈ Y3లోనే 2 to 3 లొకేషన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే వచ్చేసరికి వ్యూ పాయింట్, అండ్ తర్వాత వచ్చేసరికి పూగోడే లేక్ అండి. సో ఇదైతే మన హాస్టల్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడే స్వింగ్ కూడా ఉండడం జరుగుతుందండి. మనం బాలీలో అలా చూస్తూ ఉంటాం కదా. సో ఒక హైయెస్ట్ లొకేషన్లో ఒక ఉయ్యాలు కట్టేసి సో మనల్ని అయితే ఒక షాట్ అయితే ఊపడం అయితే జరుగుతుంది కదా. సో అలాంటి లొకేషన్ ఇక్కడ కూడా ఉండడం జరిగింది. సో అది కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఫస్ట్ అయితే మనం హాస్టల్కి వెళ్ళిపోదాం అనమాట. అండ్ అంతేకాకుండా ఎవరైనా కిడ్స్తో వచ్చినట్లయితే ఇక్కడ డిఫరెంట్ చిల్డ్రన్ పార్క్స్ అండ్ థీమ్స్ అయితే ఉండడం జరిగింది. సో కిడ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇదే అండి పూకడేలోకి ఎంట్రన్స్ అనమాట. సో మనమైతే ఈవినింగ్ ఒకసారి వచ్చేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండడం అయితే జరిగింది. సో ఈ వింటర్కి, మాన్సూన్కి అండ్ సమ్మర్కి అయితే మీరు ఎక్కడికి ప్లాన్ చేసుకుంటున్నారో చెప్పండి. అంతేకాకుండా నేను ఒక అప్డేట్ అయితే తీసుకొని వస్తాను. సో దాన్ని అయితే ప్రెసెంట్ నేను ఇంప్లిమెంటేషన్లో ఉందండి. సో అది నాకు వర్కౌట్ అయినట్లయితే సో ట్రావెలింగ్ అనేది లో బడ్జెట్లో ఎలా చేయాలని చెప్పేసి, లో అంటే లో అండి. సో 90% ఆఫ్ మీ ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గిపోతాయి అనమాట. ఓన్లీ మీ టికెట్ ప్రైస్కి పెట్టుకోగలిగితే చాలు. సో ఇదైతే ప్రెసెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉందండి. సో ఇది వర్కౌట్ అయినట్లయితే నాకు, సో మీకు కూడా ఇదైతే చెప్తాను. అండ్ మీరు కూడా లో బడ్జెట్లో అయితే ఈ లొకేషన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లొకేషన్ అయితే క్రేజీ ఉంది కదా. సో ఫోటో షూట్స్కి కానీ లేదా బైక్ రైడ్స్కి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో బైకర్స్కి అయితే బెస్ట్ డెస్టినేషన్ అయిద్దని అనుకుంటున్నాను మన సౌత్ ఇండియాలో. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఒక ఎడ్జెస్లో ట్రావెల్ చేసుకుంటే వెళ్తా, అలా కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ చూస్తా ఈ వెదర్లో నడపడం అంటే క్రేజీ ఉందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చడం అయితే జరిగింది. సో చాలా నేను చూసిన వరకు ఏంటంటే ఇక్కడికి గ్రూప్స్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే బైక్స్ కానీ రూమ్స్ కానీ అన్నీ షేరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఇండివిజువల్గా వచ్చినట్లయితే కొంచెం బైక్ రెంటల్స్ దగ్గర ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. అదర్వైజ్ రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు బ్యాక్ ప్యాక్ రాయండి, డామ్స్లో ఉండే పాసిబిలిటీ ఉన్నట్లయితే సో ఇక్కడికి వచ్చేసి మీరు బైక్ రెంట్ తీసుకున్నాక ఇన్ కేసు వేరే సోలోగా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళతో పాటు షేరింగ్ అయితే చేసుకోవచ్చు. సో అలా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో ఒకటి ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల సో మీరు ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఏ టైమింగ్స్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని మీతో ఇంకొకళ్ళు కంబైన్ అయినట్లయితే వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు. లేదు మీకు వేరే వాళ్ళ కంపెనీ నచ్చదు, మీ ఓన్ కంపెనీనే మీకు నచ్చదు, మీరు సర్టెన్ సెలెక్టెడ్ ప్లేసెస్కే వెళ్ళాలి సో అన్నప్పుడు మీరు సోలోగా ట్రావెల్ చేయడమే బెటర్ అని అయితే చెప్తాను. సో చూస్తున్నారు కదా పూకోడే లేకండి. సో దీనికి కూడా పార్కింగ్ అయితే ఉండడం జరిగింది. మనమైతే బైక్ రావాల్సిన అవసరమే లేదు. జస్ట్ అలా టర్నింగ్ తిరిగితే మన హాస్టల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా స్పాస్ కానీ బంగీ జంపింగ్ కానీ ఇలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ గురించి వీటి గురించే బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్ ఇది టూరిజం మీదే బతుకుతుందండి. ఆల్మోస్ట్ ఒక 60 to 70% అనేది టూరిజం మీద డిపెండ్ అయ్యి అయితే ఉంది. సో ఎక్కువ మంది రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సో లో బడ్జెట్లోనే, తక్కువ బడ్జెట్లోనే మనం అయితే ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ డెస్టినేషన్ అనేది ఈజీలీ యాక్సెసిబుల్ అండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా కోజికోడే అనేది సిటీ కాబట్టి సో మనకి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే అక్కడ వరకు ఉంటుంది. అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే పెద్ద బస్ టర్మినస్ అయితే ఉండడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి ఈజీగా బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది వాయనాడ్కి. బట్ మీరు వచ్చే ముందే సో ఏ లొకేషన్లో స్టే చేయాలని చెప్పేసి అది ఒక్కటైతే కన్ఫర్మ్ చేసుకొని రండి. సో అలా వచ్చినట్లయితే మీరు అక్కడికే టికెట్ తీసుకొని డైరెక్ట్గా ఆ లొకేషన్లో దిగిపోయి మీరు ప్రీ బుక్ చేసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళేసి సో మీ స్టే అనేది కొంచెం కాంప్లికేట్ కాకుండా ఉంటుందన్నమాట, కొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చినట్లయితే. ప్రెజెంట్ అయితే నాకు గట్టిగా ఆకలేసేస్తుంది. సో వెళ్ళేసి తినేసి ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అయితే నెక్స్ట్ లొకేషన్స్కి అయితే వెళ్ళిపోదాము. వీడియో మొత్తం అయితే చూడండి, ఇక్కడ నుంచి క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. సో రిసార్ట్ మొత్తం చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా నచ్చడం అయితే జరిగింది. సో ఈవినింగ్ అయితే మనం బయటకు అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట.
వైత్రి నుంచి కాల్పేటకి వెళ్ళే దారిలో చూసుకున్నట్లయితే మనకి ఎన్నో రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ రెస్టారెంట్స్ కూడా ఈ రోడ్లోనైతే ఉండడం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, చాలా చాలా డిఫరెంట్ థీమ్స్ అనమాట. సో ఎన్నో రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉండడం జరిగింది, కిడ్స్కి కానీ అడల్ట్స్కి కానీ. సో నేను చూసినంత వరకు అయితే జిప్ లైన్ అయితే ఎవ్రీ 1 కిలోమీటర్కి 1 లేదా 2 అయితే ఉండడం జరుగుతుంది. సో చూసుకొని ది బెస్ట్ జిప్ లైన్ మీకు ఏది అనిపించిందో దానికైతే వెళ్ళండి. లేదా నేను సెకండ్ పార్ట్లో అయితే ది బెస్ట్ జిప్ లైన్ అయితే వాయనాడులో సజెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో అయితే మీరు చూడండి, డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది అనమాట. ఈ వీడియోలో అయితే మనం ఒక జిప్ లైన్ అయితే చేయడం జరిగింది, అది కూడా నాకు బాగా నచ్చింది. బట్ నేనైతే సెకండ్ డే వెళ్ళాను, అక్కడైతే ఇంకా క్రేజీగా ఉండడం అయితే జరిగింది. సో 2 పార్ట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. 2 పార్ట్స్ చూడండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందనే చెప్తున్నాను. ప్రెజెంట్ అయితే మనం ఎన్వూరు విలేజ్ ట్రైబ్ కల్చర్ని చూపించడానికి అయితే వచ్చామండి. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ అయితే 20 ఛార్జ్ చేశారు. సో నేను అనుకుంది ఏంటంటే మన వెహికల్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ఇన్ కేస్ జీప్లో వెళ్ళాలి అన్న షేరింగ్ జీప్స్ అయితే ఉంటాయి అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, సో వాళ్ళు టికెట్ అయితే 80 రూపీస్ సపరేట్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా జీప్కి అయితే ఒక 500 రూపీస్ అంట, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ లేరు అని చెప్పేసి. ఇన్ కేస్ క్రౌడ్ ఉన్నట్లయితే పర్ హెడ్ 100 రూపీస్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. జస్ట్ 1.5 కిలోమీటర్ అండి అప్కి వెళ్తామన్నమాట. సో అక్కడ నుంచి విలేజ్ టూర్ అయితే చూపించడం జరుగుతుంది. సో నేను ఎక్కడైతే ఒకసారి ఇమేజ్ డిస్ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను, సో ట్రైబల్ విలేజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా ఇన్ కేస్ మనం ట్రైబల్ మ్యూజియం ఇన్ అరకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా అలాగే ఉండడం అయితే జరుగుతుంది. ఈ కల్చర్ గురించి అందరికీ తెలియడం ముఖ్యమే, బట్ ఏంటంటే ఎక్కువ ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో వాళ్ళకైతే నా నెంబర్ ఇచ్చేసి నేను వేరే లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇన్ కేస్ ఎవరైనా సరే ఒక 4 to 5 మెంబర్స్ వచ్చినట్లయితే నాకు కాల్ చేయండి, పాసిబుల్ ఉంటే జాయిన్ అవుతానని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో చూద్దాం, రేపైనా పాసిబిలిటీ ఉంటే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ ప్రెజెంట్ అయితే జిప్ లైన్కి వెళ్తుంటే వర్షం అయితే పడుతుంది అనమాట. సో ఒక చోట ఆగేసి సో చూపించడం అయితే జరుగుతుంది. సో వన్స్ వర్షం అయిపోగానే ఒక లొకేషన్ చూశాను, క్రేజీ అంటే క్రేజీ ఉందండి. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలాంటి లొకేషన్స్కి మనం కరెక్ట్ టైంలో వస్తే మాత్రమే వాటిని అయితే ఎక్స్పీరియన్స్ చేయగలము. సో ఇక్కడ నుంచి అయితే జిప్ లైన్ ఆల్మోస్ట్ నాకు ఒక 5.5 కిలోమీటర్ అయితే ఉండడం జరిగింది. సో వెళ్ళేసి మనం అయితే దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ ఒకసారి బిఫోర్ చేసి ఉన్నాను, బట్ ఏంటంటే ఇది కేరళస్ లార్జెస్ట్ అని చెప్పడం జరిగింది. సో అందుకోసమే ఒకసారి చూద్దాం అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇదైతే నాకు నా హాస్టల్ వాళ్ళు అయితే సజెస్ట్ చేశారు, బట్ దీనికంటే క్రేజీది అయితే నేను చూడడం జరిగింది. అదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ రోడ్స్ మీద అలా బైక్ డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ఫీలే వేరండి. సో ఒకసారి అయితే మీరు వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి అనే కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మనం చూసుకుంటున్నట్లయితే కాఫీ ప్లాంటేషన్స్ కానీ, డిఫరెంట్ కోకోనట్ ట్రీస్ కానీ, ఇంకా చాలా చాలా డిఫరెంట్ ట్రీస్ అండి. సో అంతా ఒక గ్రీనరీతో ఫిల్ అయిపోయి ఉందన్నమాట. దాంట్లో ఒక మధ్యలో రోడ్ మీద వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది క్రేజీ అంటే క్రేజీ ఉందన్నమాట. నేనైతే నా గోప్రోని హ్యాండ్తో పట్టుకున్నాను. సో ఇన్ కేస్ నేను హెల్మెట్కి ఫిక్స్ చేసినట్లయితే, మౌంట్ చేసినట్లయితే మీకు సైడ్ లొకేషన్స్ చూపించడం అనేది కష్టంగా ఉండిద్ది అనమాట. సో అందుకోసమే నేను హ్యాండ్తో పట్టుకొని పాసిబుల్ అయినంత వరకు మీకు కవర్ చేసి చూపించడానికి అయితే చాలా కష్టపడుతున్నాను. సో ఇన్ కేస్ నా కష్టం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుండిపోతున్నాయి. సో చూస్తున్నారు కదా, గో కార్టింగ్ అనే డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక విలేజ్ అనే చెప్పుకోవచ్చు. విలేజ్ వైబ్ అయితే కంప్లీట్ గా ఉంది. బట్ ఏంటంటే దీన్ని టూరిజం చేయడం వల్ల ఏంటంటే బస్ ఫెసిలిటీ ఉండడం జరిగింది ఫస్ట్ థింగ్. అండ్ ఎక్కడికక్కడ యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. అలాగే కాకుండా వైల్డ్ లైఫ్ శాంచురీ అని, ఇంకా ఇలా మనం హిల్స్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అందువల్ల ఇది బాగా పాపులర్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటివి మనకు కూడా మన స్టేట్స్లో కూడా చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మంచిగా రిప్రజెంట్ చేసినట్లయితే సో ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి లొకేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ లొకేషన్స్ చూస్తుంటే ప్రతి ఒక్క చోట ఆగి పిక్స్ తీసుకోవాలనిపిస్తుందండి. బట్ ఏంటంటే సడన్గా ఆగడం అనేది మంచిది కాదు. సో ఇన్ కేస్ బ్యాక్ సైడ్ వెహికల్స్ వస్తూ ఉంటే సో వాటన్నిటిని చూసుకొని జాగ్రత్తగా ఆగి కొంచెం సేపు ఎంజాయ్ చేయడం అయితే మంచిది. సో అంతేకాకుండా ఈ లొకేషన్స్లో ఏంటంటే కొంచెం ఓల్డ్ బ్రిడ్జెస్, ఇలా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కెనాల్స్ వెళ్తా ఇలా మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే డ్రైవింగ్ అనేది మనం డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. సో అలాంటి లొకేషన్స్ చూసినప్పుడు సో కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్గా డ్రైవ్ చేయాలి అనుకున్నట్లయితే.
లొకేషన్ అండ్ మ్యూజిక్ని అయితే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సింక్ అయింది అనిపించింది ఈ ఘాట్ రోడ్స్కి, ఆ లొకేషన్కి అండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా ఎన్ని ఘాట్ రోడ్స్. సో మనం సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే డైవర్ట్ అవ్వకుండా వెళ్ళమే ఇక్కడ పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా వచ్చినట్లయితే కేర్ఫుల్గా అయితే ఇవన్నీ చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రెసెంట్ అయితే మనం జిప్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. సో చూస్తున్నారు కదా కాఫీ ట్రీస్ మీదగా అయితే జిప్ లైన్ అయితే ఉండడం జరిగింది, దాని మీదగా అయితే వెళ్తాము. సో నేనైతే ఇది బుక్ చేసుకున్నాను అనమాట స్లాట్. సో ఇన్ కేస్ నార్మల్ వీక్ డేస్లో వచ్చినట్లయితే ఫ్రీగానే ఉంటుంది. సో ఇన్ కేస్ వీకెండ్స్ రావాలన్నట్లయితే కొంచెం మనం కాంటాక్ట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చినట్లయితే ఒక 30 minutes లేట్ ఉన్నా సరే మనకి స్లాట్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. సో నేనైతే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి జిప్ లైన్ మూమెంట్స్ని అయితే ఎంజాయ్ చేయండి. రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఆల్మోస్ట్ ఒక 500 to 700 meters డిస్టెన్స్ అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ చాలా అంటే చాలా మన బాడీ వెయిట్ని బట్టి చాలా క్విక్గా అయిపోయింది అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 70 kgs ఉంటాను కాబట్టి సో అందుకే నాకు చాలా క్విక్గా అయిపోయినట్లయితే అనిపించింది. సో నేనైతే కొంచెం అలా స్టక్ అయిపోయాను, వీడియో తీద్దామని చెప్పేసి మైండ్లో ఉందనమాట. సో ఆ రైడ్ని బాగానే ఎంజాయ్ చేశాను. బట్ ఏంటంటే కొంచెం స్పీడ్గా అయిపోవడం వల్ల ఏంటంటే నాకు కూడా అర్థం కాలేదు అయిపోయింది అన్నట్లు. మనం అటు నుంచి ఈ సైడ్కి వచ్చేలోపు ఇక్కడికైతే మనకి తీసుకెళ్ళడానికి రెడీగా అయితే వాళ్ళ పర్సన్ ఒక అతను అయితే ఇక్కడికి బైక్ తీసుకొని వచ్చి ఉంటాడు. సో మనం ఏ లొకేషన్లో అయితే స్టార్ట్ అయ్యామో ఆ లొకేషన్ వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో దీని మొత్తానికి 400 rupees అయితే ఛార్జ్ చేయడం జరిగిందండి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి రావడానికి కూడా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. చూసారు కదా ఎన్నో ఘాట్స్ ఇవన్నీ చూసుకుంటా రావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 8 kilometer డిస్టెన్స్లో అయితే ఈ జిప్ లైన్ అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే మడ్ జిప్ లైన్ అండి. మనం డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఇన్ కేస్ ఆ లొకేషన్లో ఉండి వాయనాడులో సో మనకైతే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో అయితే ఈ లొకేషన్ చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ లొకేషన్కి వచ్చినప్పుడే గో కార్టింగ్ అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మడ్ జీప్ ఉంటుంది కదా, సో ఈ కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో ఒక చిన్న రోడ్లో ఆఫ్ రోడింగ్ చేయడం లాగా సో అది కూడా ఉండడం అయితే జరిగింది. చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే ఆల్మోస్ట్ టైం అయితే క్లోజింగ్ టైం అనమాట. బట్ ఎక్కువసేపు ఉంచరేమో అని చెప్పేసి నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయితే అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. చాలా అంటే చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూపించడం జరిగింది. అంతేకాకుండా సో డిఫరెంట్ డ్యామ్స్ కానీ ట్రెక్కింగ్ లొకేషన్స్ కానీ అన్నీ అయితే నెక్స్ట్ లొకేషన్లో అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్
మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. సో ఒక విలేజ్ వైబ్కి ఒక టూరిజంని డెవలప్ చేస్తే ఎలా ఉండిద్దో అలా ఉందన్నమాట. అలాగే మన స్టేట్లో కూడా మంచిగా టూరిజం అయితే డెవలప్ చేయాలనే కోరుకుంటున్నాను. ఒక్కటే ప్రాబ్లం అండి, ట్రాన్స్పోర్ట్ ఒక్కటి ఇచ్చేసి సో కొన్ని రూమ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టినట్లయితే టూరిజం అనేది డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అండ్ లొకేషన్స్ని కొంచెం పెంచాలన్నమాట. సో కొంచెం వాటి మీద స్పెండ్ చేసినట్లయితే సో ఇదంతా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. సో వన్స్ ఇది ఇన్వెస్ట్ చేసినట్లయితే లైఫ్ లాంగ్ అనేది ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది టూరిజం అనేది. సో కొంచెం పాపులర్ అయిందంటే చాలు, ఇంకా మనం దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. సో ఫైనల్గా అయితే మనం రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో పూల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పూల్ యాక్సెస్ ఏంటంటే టిల్ 6 PM వరకు అయితే ఓపెన్లో ఉండడం జరుగుతుంది. సో నేనైతే 5 వచ్చేసాను. 1 అవర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే క్రేజీ ప్లేసెస్ అయితే రాబోతున్నాయి. ట్రెక్కింగ్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఒక హిల్ టాప్కి వెళ్ళేసి చూపించడం అయితే జరిగింది. అస్సలు మిస్ అవ్వద్దు. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి కంటెంట్ అయితే ఇంకా తీసుకొని రావడానికి అయితే నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నాను. సో ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాము. అప్పటి వరకు టాటా, బాయ్.